MiG-21 ప్రపంచం మొత్తం పక్కనే పెట్టేసిన ఫైటర్ జెట్. వీడియో మేకర్ ఫ్లయింగ్ కాఫిన్గా అపకీర్తి మూటగట్టుకున్న యుద్ధ విమానం. అందుకే వీటి వినియోగానికి ముగింపు పలకాలని ప్రభుత్వం భావించింది. 2024 డిసెంబర్ కల్లా తప్పించాలని నిర్ణయించింది. కానీ ఆ నిర్ణయంపై తాజాగా యూటర్న్ తీసుకుంది సర్కార్. మరికొంతకాలం ఎగిరే శవపేటికల్ని భరించక తప్పదని చెబుతోంది. ఇంతకు వియత్నాం వంటి చిన్న దేశాలు కూడా పక్కన పెట్టిన MiG-21 ఫైటర్ జెట్లను భారత్ ఎందుకు కొనసాగిస్తుంది? ఇండియా దగ్గర MiG-21కి మించిన ఆప్షనే లేదా? ఇలా అయితే చైనా లాంటి పవర్ఫుల్ కంట్రీని ఎదుర్కోవడం ఎలా సాధ్యం? MiG-21 ఫైటర్ జెట్లపై మళ్లీ కేంద్రం యూటర్న్. మరికొంతకాలం ఫైటర్ల కొనసాగింపు నిర్ణయం. MiG-21 బైసన్ను భారత్ ఎందుకు భరిస్తోంది? వీడియో మేకర్, ఫ్లయింగ్ కాఫిన్ ఇవన్నీ MiG-21 ఫైటర్ జెట్టుకు మారు పేర్లు. ఒక్కసారి ఇందులో ప్రయాణిస్తే ప్రాణాలతో తిరిగి రానే అపకీర్తిని మూటగట్టుకుంటున్న యుద్ధ విమానం. అమెరికా నుంచి వియత్నాం వరకు ప్రపంచ దేశాలన్నీ మూలన పడేసిన ఫైటర్ జెట్ ఇండియా మాత్రమే వీటిని నేటికి వినియోగిస్తోంది. దాని ఫలితమే వరుస ప్రమాదాలు. 2022లో రాజస్థాన్లో జరిగిన ప్రమాదం తర్వాత ఈ ఫైటర్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఘటనలో 2 పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇలాంటి ఘటన అది తొలిసారి కాదు, అదే చివరిసారి కూడా కాదు. గతేడాది మే నెలలోనూ అదే రాజస్థాన్లో మరోసారి మరణ మిగ్ కుప్పకూలింది. రోజువారీ శిక్షణలో భాగంగా MiG-21 యుద్ధ విమానం సూరత్గఢ్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయింది. అయితే కాసేపటికే ఈ ఫైటర్ జెట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో హనుమాన్ గఢ్ లోని డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ పారాచూట్ సాయంతో ఫైటర్ జెట్ నుంచి బయటకు దూకేశాడు. పైలట్ అయితే ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ విమానం ఓ ఇంటిపై కూలడంతో ఇంట్లో ఉన్న 3 ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడే మిగ్ పై మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి. నిజానికి 1962లో చైనాతో యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం ఎయిర్ ఫోర్స్ బలోపేతంపై దృష్టి సారించింది. అప్పట్లో అమెరికా, చైనా మిత్ర దేశాలుగా ఉండేవి. దీంతో అమెరికాకు భయపడి భారత్కు ఆయుధాలను విక్రయించేందుకు ఏ దేశం ముందుకు రాలేదు. అయితే అమెరికాకు శత్రువైన సోవియట్ యూనియన్ మాత్రం భారత్కు ఫైటర్ జెట్లను విక్రయించేందుకు అంగీకరించింది. రష్యాలోని ఓకేబీ ఎయిర్స్పోర్స్ సంస్థ మిఖోయన్ గురేవిచ్ మిగ్ డిజైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. 1963లో MiG-21 యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలోకి చేరింది. అప్పటికే అది తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్. తర్వాత MiG-21 విమాన తయారీ, విడిభాగాల సాంకేతికతను భారత్కు రష్యా అందజేసింది. 1967లో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ మిగ్ జెట్ల తయారీకి లైసెన్స్ పొందింది. అనంతరం ఉత్పత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత MiG-21 విమానాలను వాటి ఇతర వర్షన్లు వాయుసేన అమ్ముల పొదిలోకి చేరాయి. ప్రస్తుతం ట్రైనింగ్, మరమ్మతులతో కలిపి 120 MiG-21 ఫైటర్ జెట్లు అందుబాటులో ఉన్నాయి. మిగ్ హిస్టరీ చూస్తే ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో తన వాయు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు 1959లో మిగ్ విమానాన్ని ప్రవేశపెట్టింది సోవియట్ యూనియన్. అలా తొలిసారి మిగ్ ఫైటర్ జెట్ గాలిలోకి ఎగిరింది. కానీ ఆది నుంచి MiG-21కు రికార్డు సరిగా లేదు. ఒక్క 1971-72 కాలంలోనే 400కు పైగా MiG-21 ఫైటర్ జెట్లు కుప్పకూలిపోయాయి. అందుకే MiG-21 విమానం వీడియో మేకర్, ఫ్లయింగ్ కాఫిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ సోవియట్ యూనియన్ మాత్రం వెనకడుగు వేయలేదు. కొంతకాలం MiG-21ను అప్గ్రేడ్ చేస్తూనే వెళ్ళింది. ఇక భారత్ కూడా తన వాయుసేన అవసరాల కోసం సోవియట్ యూనియన్ నుంచి మిగ్ ఫైటర్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. మాస్కో నుంచి కొనుగోలు చేసిన 872 MiG-21 విమానాల్లో సగం కుప్పకూలిపోయాయి. ఆయా ఘటనల్లో 200 మందికి పైగా మరణించారు. వీరిలో 171 మంది పైలట్లు, 8 మంది సిబ్బంది, 39 మంది పౌరులు ఉన్నారని 2012లో అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పార్లమెంటుకు ఓ నివేదిక సమర్పించారు. కానీ ఆ సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. మరోవైపు సోవియట్ యూనియన్ తయారు చేసిన MiG-21 విమానాలు అమెరికా నుంచి వియత్నాం వరకు అనేక దేశాలు కొనుగోలు చేశాయి. కానీ ప్రమాద ఘటనల కారణంగా చాలా దేశాలు ఆ విమానాలను పక్కన పెట్టేశాయి. అంతెందుకు, వాటిని తయారు చేసిన రష్యానే 1985లో MiG-21 విమానాలకు గుడ్ బై చెప్పేసింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం లాంటి చిన్న దేశాలు కూడా MiG-21 మూలన పడేశాయి.
ఇంత అప్రతిష్ట మూటగట్టుకున్న MiG-21 విమానం భారతదేశంలో మాత్రం ఇంకా ఎగురుతూనే ఉంది. ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పైలట్ల ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. గతేడాది రాజస్థాన్లో వరుసగా రెండోసారి జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఫలితంగా MiG-21 ఫైటర్ జెట్లను భారత్ ఎందుకు వదిలించుకోవట్లేదనే ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో MiG-21లను పక్కన పెట్టేయాలని మోదీ సర్కార్ డిసైడ్ అయ్యింది. దానికి 2024 డిసెంబర్ను డెడ్ లైన్ గా గతంలో ప్రకటించింది. ఇప్పుడు మాత్రం వాటిని మరికొంతకాలం కొనసాగించాలని నిర్ణయించడం చర్చకు తావిస్తోంది. భారత్లో MiG-21 విమానాల రిటైర్మెంట్ గడువు 1990లోనే ముగిసింది. కానీ ఇప్పటికే ప్రభుత్వం వాటిని అప్గ్రేడ్ చేస్తూ వాడేస్తోంది. దీనికి కారణం మన వాయుసేనకి సరిపడా యుద్ధ విమానాలు లేకపోవడమే. అందుకే MiG విమానాలను పక్కన పెట్టేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనేది రక్షణ రంగ నిపుణులు చెబుతున్న మాట. కొన్నేళ్ల క్రితం వరకు కొత్త జెట్స్ ఏవీ భారత వాయుసేనలో చేరలేదు. అందువల్ల అప్పటికే దారుణంగా ఉన్న MiG-21 విమానాలపై అధిక భారం పడేది. భారత గగనతల రక్షణకు MiG-21 కన్నా మెరుగైన విమానాలు లేవా అంటే అవుననే చెప్పాలి. ఫైటర్ జెట్స్ సంఖ్య ఎక్కువగా ఉండాలి, కానీ ఎన్నో ఏళ్లుగా వాటిని కొనుగోలు చేయలేదు. రఫేల్ విమానాలు భారత వాయుసేనలోకి చేరాయి. అయినప్పటికీ ఫైటర్ జెట్స్ కొరత మాత్రం తీరలేదని వాయుసేన మాజీ వైస్ మార్షల్ సునీల్ ననోద్కర్ గతంలో ఒకసారి తెలిపారు. తాజా ఘటన తర్వాత గడువు ముగిసిన విమానాలు వాడితే దేశ భద్రతకే ప్రమాదకరమని రక్షణ రంగం నిపుణులు అంటున్నారు. డిఫెన్స్ రిపోర్టు ప్రకారం అనేక మంది పైలట్లు MiG-21 పై ఫిర్యాదులు చేస్తున్నారు. ల్యాండింగ్ చాలా వేగంగా జరుగుతోందని, కాక్పిట్ లో విండోల నుంచి రన్వే చూడటానికి ఇబ్బందిగా ఉందని అంటున్నారు. MiG-21 సింగిల్ ఇంజిన్ కలిగి ఉండటం మరో ప్రమాదకర విషయం. గాలిలో ఉన్నప్పుడు పక్షి ఢీకొట్టిన విమానం కుప్పకూలే అవకాశం ఉంటుంది. ఇక తొలిసారి గాల్లోకి ఎగిరినప్పటి నుంచి ఈ MiG-21 విమానాన్ని అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నారు. టాప్ 77, టాప్ 96, బైసన్ వంటి అప్గ్రేడ్ల వెర్షన్లు ప్రస్తుతం ఉన్నాయి. ఇంజిన్ పనితీరును మాత్రం మెరుగుపరచలేకపోతున్నారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారులే చెబుతున్నారు. 2022 నుంచి MiG-21లను తప్పించేందుకు చర్యలు చేపడతామని వాయుసేన 2021లో చెప్పింది. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన చర్యలేవి మొదలైన దాఖలాలు కనిపించలేదు. మరోవైపు MiG-21 హిస్టరీలో నెగిటివ్ యాంగిలే కాదు, విరోచిత పోరాటాల చరిత్ర కూడా ఉంది. 2019లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తలెత్తిన సమయంలో పాకిస్తాన్ ఫైటర్ జెట్లను తరిమి కొట్టడంలో 51 స్క్వాడ్ ఆర్మ్ స్క్వాడ్రన్ కీలక పాత్ర పోషించింది. విగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చారు. ఈ MiG-21 తోనే పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టారు. అలాగే పాక్తో 1971, 1999 కార్గిల్ యుద్ధాల్లో కూడా MiG-21 ఫైటర్ జెట్లు కీలక పాత్ర పోషించాయి. అయితే అదంతా గతం. ప్రస్తుతం మాత్రం వీటిని పక్కన పెట్టాల్సి ఉంది అని ఎయిర్ ఫోర్సెస్ కు చెందిన మాజీ అధికారులే తేల్చి చెబుతున్నారు. అలాగే గతంలో పోల్చితే ప్రస్తుతం వాయుసేనలోకి తేజస్, రఫేల్ వంటి అత్యాధునిక శక్తివంతమైన యుద్ధ విమానాలు వస్తున్నాయి. MiG-21 స్థానంలో రావాల్సిన తేజస్, MK-1A విమానాల తయారీ ఆలస్యం కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. 2024లో జూన్లో తేజస్ మార్క్ 1A తేలికపాటి యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొన్ని పరీక్షలు పూర్తి చేసుకుంటే త్వరలోనే ఈ సిరీస్తో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు అందుబాటులోకి వస్తాయి. సో అప్పటి వరకు ఈ ఎగిరే శవపేటికలను భరించక తప్పదు.